బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ నీట్ మాజీ ప్రొఫెసర్ కు సైబర్ నేరగాళ్లు టోక్రా పెట్టారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో ₹1 కోటి కొట్టేశారు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం సైట్ ను బాధితుడు సర్చ్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లింక్ క్లిక్ చేసి వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. ఆ తర్వాత H18 వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి కేటుగాళ్లు పూర్తిగా నమ్మించారు. కంపెనీ అకౌంట్స్ మేనేజర్ గా కిరణ్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. అతన్ని నమ్మి ₹1,10,000 ట్రాన్స్ఫర్ చేశాడు బాధితుడు సుధాకర్. జనవరి నుంచి ఇప్పటి వరకు విడతల వారీగా కేటుగాళ్ల ఖాతాలకు బాధితుడు డబ్బులు పంపించారు. చివరకు మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు. మా కరెస్పాండెంట్ తిరుపతి పూర్తి సమాచారం అందిస్తారు. తిరుపతి. శ్రీదేవి, రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతా ఉన్నారు. సామాన్యులతో పాటు వీవీఐపీలకు సంబంధించినటువంటి వారందరికీ సైబర్ నేరగాళ్లు టోకరా పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా వరంగల్ నిట్టు మాజీ ప్రొఫెసర్ కు సైబర్ నేరగాళ్లు టోకరా పెట్టారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పేరుతో ₹1 కోటి పైగా కొట్టేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక వెబ్సైట్ ను సెట్ చేశారు ఆ బాధితుడు. ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ లింక్ చేసి వాట్సాప్ నెంబర్ ను బాధితుడికి ఇచ్చారు. H18 వాట్సాప్ గ్రూప్ లో అతన్ని యాడ్ చేసి పూర్తిగా నమ్మించేటువంటి ప్రక్రియను కొనసాగించారు. తర్వాత కంపెనీ అకౌంట్స్ మేనేజర్ గా కిరణ్ అనే వ్యక్తి పరిచయం చేసుకుని తరచుగా మాట్లాడడం కావచ్చు, వాట్సాప్ మెసేజ్ చాటింగ్ చేసిన తర్వాత ₹1,10,000 మాజీ నిట్టు ప్రొఫెసర్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి. జనవరి నుండి ఇప్పటి వరకు విడతల వారీగా సైబర్ నేరగాళ్లకు డబ్బులు పంపినటువంటి పరిస్థితి నడుపుతుంది. అయితే చివరకు ఇదంతా మోసం అంటూ గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా వారు నమ్మించి విడతల వారీగా డబ్బులు వసూలు చేసుకుంటూ ఒక వాట్సాప్ గ్రూప్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లింక్ చేసి ఇలా నమ్మించి సైబర్ నేరగాళ్లు ₹1 కోటి పైగా టోకరా పెట్టినటువంటి పరిస్థితులు. ప్రజెంట్ ఇప్పుడు పోలీసులు అయితే ఈ కేసు నమోదు చేసుకుని పూర్తిగా సైబర్ క్రైమ్ వింగ్ దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎక్కడి నుంచి ఇది మానిటరింగ్ జరిగింది, వీరు ఎవరెవరు, ఆ వెబ్సైట్ ఏంటి, ఎప్పటి నుంచి జరుగుతుంది, జనవరి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లుగా అమౌంట్ పంపారు, ఎంత పంపారనేటువంటి పూర్తి వివరాలు అయితే సేకరించి దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, మిగతా పోలీసులు కూడా ఇటువంటి లింక్స్ ను, ఇటువంటి సైబర్ నేరగాళ్లను ఫోను, వాట్సాప్ కాల్ నమ్మి వెంటనే లింక్ చేయడం కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలకు పూనుకోవచ్చు. ఏదైనా అనుమానం కావచ్చు, డౌట్ కి తప్పకుండా పోలీసులకు సమాచారం అందించాలి. ఎవరో అనుమానితులు ఫోన్ చేసి డబ్బులు వస్తాయని కానీ, లేదంటే స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెడితే లాభం వస్తున్నటువంటి మాయమాటలు చెప్తే నమ్మి మోసపోతుంటే కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి ఈ కేసు దర్యాప్తులో ఎటువంటి వాస్తవాలు బయటకు వస్తాయో. శ్రీదేవి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.